నేనే రాజు నేనే మంత్రి. కొన్ని రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. ఏమైందో కానీ ఆయన ఎప్పుడైనా సరే ఆయన మాటలను ఆయన వెనక్కి తీసుకోడు, కానీ ఈసారి ఆ మాటల్ని వెనక్కి తీసుకున్నాడు. యూటర్న్ తీసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. నేను అన్న మాటల ఉద్దేశం అది కాదు. నేనే రాజు నేనే మంత్రి అంటే ఏంది అంటే, నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ శాఖ మంత్రిని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రచారంలో మాట్లాడిన కాబట్టి నేను ఆ ఉద్దేశంతో అన్నాడు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏ రోజు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటల మీద తెల్లారో మళ్ళా తెల్లారో సంజాయిషి ఇచ్చుకునేటువంటి ప్రయత్నమో యూటర్న్ తీసుకునేటువంటి ప్రయత్నమో చేయలే. కానీ ఈసారి ఆయన యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు? ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి ఏమన్నా వచ్చిందా, లేకపోతే అధిష్టానం ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కరెక్ట్ కాదు అని చెప్తే దాన్ని సవరించుకున్నాడా? ఏం జరిగింది? ఆయన ఒకరోజు మాట్లాడినటువంటి మాటలకి యూటర్న్ తీసుకొని మళ్ళీ సంజాయిషి ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముందు రోజు మాట్లాడినప్పుడు నేనే రాజు నేనే మంత్రి, మొత్తం నాదే, అంతా నేనే, ఇట్లా మాట్లాడిండు. ఇమీడియట్గా 2 రోజులల్లా నేను అన్నటువంటి ఉద్దేశం అది కాదు అని మాట్లాడిండు. కానీ ముందు రోజు అన్న మాటలు కావచ్చు, 2 రోజుల తర్వాత యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇదేదో నార్మల్గా జరిగినటువంటిది కాదు. దీని వెనకాల ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది. జరగడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నాడు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది.